ఆత్మాభిమాని 16వ అభ్యాసము. నోట్ పుస్తకం ఉంచండి. అందులో నేనొక ఆత్మను, నేనొక ఆత్మను, నేను ఆత్మను అని రాస్తూ ఉండండి. ఆ పుస్తకంలో పదే పదే రాస్తూ నేను నా మనసులో రాసుకుంటున్నాను, నేనొక ఆత్మను. దీని ద్వారా మన మనస్సులో స్మృతి ఉంటూ ఉంటుంది. ఇది శరీరం యొక్క సంస్కారంని ఆత్మ సంస్కారంగా మార్చుకుంటుంది. ఇది ఎంత సరళమంటే ఎవరైనా ఇది చెయ్యగలరు. పదే పదే రాసే వలన నేను శరీరం నుండి సంబంధితమైనటువంటి భావనల నుండి ఆత్మ సంబంధిత భావనల్లోకి మార్చుకోగలుగుతాము. ఎలా అంటే మనం రాస్తూ ఉంటాము, అప్పుడు మన మనస్సు స్వతహాగానే ఏకాగ్రం అవుతుంది. ఒకవేళ మన మనస్సు అటు ఇటు పరిగెత్తుతున్నట్లయితే, వెతుకుతున్నట్లయితే ఈ రాసే ప్రాక్టీస్తో ఈ లక్ష్యము మరి ఉద్దేశం వైపు వాపస్ తీసుకురావచ్చు. రాస్తూ రాస్తూ మనం ఆలోచించడం మన కర్మ సమన్వయం అవుతూ ఉంటుంది. మరి స్వతహాగా స్వయానికి ఆత్మస్మృతి ఇప్పిస్తూ ఉంటుంది. నా ఆత్మాభిమాని స్థితి ప్రబలంగా తయారవుతుంది. ఎంతవరకు చేయాలి, ఎన్ని రాయాలి? ఎంతవరకైతే పూర్తి రీతిగా ఆత్మ వైపు చైతన్యత వచ్చినంత వరకు చేయాలి, ఆత్మాభిమాని అయ్యేంత వరకు చేయాలి. నా ప్రియమైన తండ్రి బ్రహ్మబాబా కూడా ఇదే చేశారు. వారు మనకి మార్గం చూపించారు. ఇలా రాస్తూ ఉండాలి. పుస్తకాల తర్వాత పుస్తకాలు అలా నింపుతూ ఉండాలి. ఒక ఉన్నత స్థితిలో ఉండే వ్యక్తి ఈ సాధారణ అభ్యాసం ఎందుకు చేస్తుంది? నేను ఆత్మాభిమానిగా అయ్యే చాలా సహజమైన విధిని అందరికీ నేర్పించడానికి మనం చేయాలి. ఇందుకే బ్రహ్మబాబాని ఫాలో చేయాలి. బ్రహ్మబాబా నేర్పించినటువంటి అతి సహజమైన విధిని పాలన చేయగలుగుతాను. అందుకు ఫాలో ఫాదర్. ఓం శాంతి.